This ఫంక్షన్స్ conference will అనగానే now be recorded. ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఓకే, ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో ఈ ఫంక్షన్స్ ఒక 10 మినిట్స్ మనం రియల్ లైఫ్ లో ఫంక్షన్స్ లాగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పైథాన్ ఫంక్షన్స్కి వెళ్దాం. రియల్ లైఫ్ లో ఫంక్షన్స్ ఏంటి సార్, ఏమేమి జరుగుతాయి రియల్ లైఫ్ లో ఫంక్షన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మన నాగార్జున ఉండు, మన నాగార్జున బర్త్డే చేసుకుండు, నాగార్జున బర్త్డేకి వెళ్ళాలి. ఆ నాగార్జున బర్త్డే అది ఒక ఫంక్షన్. లేదా నాగార్జున మ్యారేజ్ చేసుకుంటూ ఆ మ్యారేజ్కి వెళ్ళాలి, ఒక ఫంక్షన్. లేదా ఓకే, నాగార్జున కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుగుతుంది, ఆ ఫ్రెషర్స్ డేకి వెళ్ళాలి, దట్ ఈజ్ ఏ ఫంక్షన్. అవునా? ఒక నాగార్జున కాలేజీలో ఫేర్వెల్ డే ఇస్తున్నారు, ద ఫేర్వెల్ డే ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, లేదు దబాలను ఎవడైనా అక్కడ పోయిండు, దట్ ఈస్ ద 11th డే ఫంక్షన్ అంటాం దాన్ని కూడా. అవునా? ఇవన్నీ ఫంక్షన్సా కదా? దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్. రియల్ లైఫ్ లో ఫంక్షన్ అనగానే మీ అందరికి గుర్తొచ్చేది, ఒక నాన్ ఐటీ స్టూడెంట్ గుర్తొచ్చేది వాట్ ఈజ్ ఫంక్షన్ సార్. ఫంక్షన్ అనగానే గుర్తొచ్చేది ఇవాళ సాయంత్రం బర్త్డే ఫంక్షన్ ఉందా, ఏదైనా మ్యారేజ్ ఉందా, ఏదైనా బంధువు ఉంది, ఏదైనా కాలేజీలో ఫ్రెషర్స్ డే ఉందా, ఏదైనా కాలేజీలో ఫేర్వెల్ డే ఉందా, ఏప్రిల్ వస్తే, లేదా మన దగ్గర ఉన్న పోయిందా వారికి 11th డే ఫంక్షన్ చేయాలా? ఏం జరుగుతుంది సార్? ఇవన్నీ ఫంక్షన్స్కి వెళ్తే ఏం జరుగుతుందో పైథాన్ ఫంక్షన్లో అదే జరుగుతుంది. మీ రియల్ లైఫ్ ఇది. ఒకవేళ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళావు, బర్త్డే ఫంక్షన్కి ఎలా ఉంటుందో చెప్తానండి. మీ రియల్ లైఫ్ స్టార్ట్ అయ్యేది 5 o'clock మార్నింగ్. ఓకే, తర్వాత 6 o'clock ఒక వర్క్ చేస్తావు, 7 o'clock ఒక వర్క్, 8 o'clock వర్క్, 9 o'clock వర్క్, 10 o'clock ఒక వర్క్ చేస్తావు, 11 ఒకటి, 12 ఒకటి, 1 2 3 4 5 6 7 8 9 o'clock ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద స్లీపింగ్. దిస్ ఈజ్ యువర్ వర్క్, రెగ్యులర్ యాక్టివిటీ. దిస్ ఈజ్ యువర్ వేకప్. 5 o'clock వేకప్. ఓకేనా? లేవలేని అనుకుందాం కాసేపు. ఓకే, 5 o'clock నిద్ర లేవలే, 8:50 లేసి వస్తున్నారు, అర్థమవుతున్నారు. సో వేకప్, 5 o'clock వేకప్. సో 9 o'clock పర్సనల్ వర్క్, టీఆర్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో. ఇది 9 o'clock స్లీపింగ్. దిస్ ఈజ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ. ఇది రెగ్యులర్ యాక్టివిటీ అంటే ఏంటి? దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. రెగ్యులర్ యాక్టివిటీ మీనింగ్ ఏంటండి? ఇది రెగ్యులర్ యాక్టివిటీ అంటే దీన్ని ఏం చెప్తాను ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కోసం. ఇది రెగ్యులర్ యాక్టివిటీ అంటే ఇది నీ మెయిన్ ప్రోగ్రామ్. ఏమన్నా దీన్ని ఇక్కడ నేను, దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. ఇది నీ మెయిన్ ప్రోగ్రామ్. మిగిలిన నీకు సబ్ ప్రోగ్రామ్స్, మిగిలిన మొత్తం సబ్ ప్రోగ్రామే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసుకు రావటం సబ్ ప్రోగ్రామ్, ఒక ఫంక్షన్ వెళ్ళటం సబ్ ప్రోగ్రామ్, అవన్నీ కూడా ఫంక్షన్. ఇది నీ మెయిన్ ప్రోగ్రామ్ అండి. క్లియర్? దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. నువ్వు ఎవరైనా బర్త్డేకి వెళ్ళాలి, బర్త్డే పార్టీ ఉంది, నాగార్జున బర్త్డే పార్టీ ఉందని నన్నే రమ్మని ఫోన్ చేసింది. సరే అలా సాయంత్రం నా బర్త్డే సార్ రాంటారని చెప్పారు. ఇది ఎవరి బర్త్డే? దిస్ ఈజ్ నాగ్ బర్త్డే. ఓకే, ఆ బర్త్డేకి మీరు రాండి సార్ అని ఫోన్ చేసింది నాకు. సరే నేను వెళ్ళాలి బర్త్డేకి. సాయంత్రం పూట బర్త్డేకి ఎన్ని గంటలకు పోదామని డిసైడ్ అవుతా, 6 గంటలకు బర్త్డేకి వెళ్దామని డిసైడ్ అయ్యా. నా రెగ్యులర్ యాక్టివిటీ, నా మెయిన్ ప్రోగ్రామ్ అంతా రన్ అవుతూనే ఉంది. 5 o'clock నిద్ర లేచినా, 6 గంటలకు ఉన్నా, 7 గంటలకు ఉన్నా, 8 9 క్లాస్ చెప్పుకున్నా, 10 11 12 3 అప్ టు 5 వరకు క్లాసెస్ చెప్పుకున్నా. 6 o'clock ఎక్కడే పోతున్నా ఇప్పుడు నేను? నాగార్జున బర్త్డేకి బయలుదేరి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు కొత్త చేతులతో పోను, తిట్టుకుంటాడేమో సార్ తీసుకుని ఏం రాకుండా వచ్చిందని. ఏం తీసుకొని పోతా అప్పుడు నేను? సార్ ఏం రాకుండా వచ్చాడు, బిర్యానీ ఆడ పెడతా, తిట్టుకుంటాను లోపల. సో దమ్ బిర్యానీ పడాలంటే ఏం తీసుకెళ్ళాలి అక్కడ నేను? గిఫ్ట్ తీసుకెళ్ళాలి. వెళ్ళగానే నాగార్జున దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ నాగార్జున వెళ్ళగా నేను షేక్ హ్యాండ్ ఇస్తా, హాయ్ నాగార్జున అనేసి గట్టిగా వాటేసుకొని హ్యాపీ బర్త్డే చెప్తా. ఇంకా కావాలంటే ఒక కిస్, ఇంకొంచెం ఏదో ఒకటి అనుకుందాం కొద్దిసేపు అలా సరదాగా. దీస్ ఆల్ ఆర్ ద స్టేట్మెంట్స్. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాటేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, సరే ఏదో అన్ని జరిగినాయి. అవన్నీ జరిగి మనం ఏం చేసాం? దట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. ఆల్ ద గ్రూప్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సరే 7:30కి కేక్ కట్ చేసిండు. మళ్ళీ ఆయన నోట్లో పెట్ట, నా నోట్లో పెట్ట, కేక్ తిన్నాం, అయిపోయింది. అండ్ ద డిన్నర్ ఫినిష్ బై ఓకే 8:45. గో బ్యాక్ టు మై హోమ్. వచ్చేస్తాను వెనక్కి. అవునా కదా? నేను ఉన్నది ఎక్కడ? యాక్చువల్ నా మెయిన్ ప్రోగ్రాంలో. నా మెయిన్ ప్రోగ్రాంలో నేను ఎక్కడికి వెళ్ళాను? సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాను నేను ఇప్పుడు? మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడ పోయాను? సబ్ ప్రోగ్రామ్ ఇస్ ద నాగార్జున ఫంక్షన్. మాకు గుర్తుపెట్టి నాగార్జున బర్త్డే. వెళ్ళగానే సెకండ్ ఇయటం, ఆనందపడటం, బర్త్డే చెప్పడం, విషయం చెప్పడం, బొకే తీసుకెళ్ళి గిఫ్ట్ ఇవ్వటం. ఓకేనా? నేను ఆయన సెకండ్ ఇయటం, వాటేసుకోవటం. చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ వినాలా. అవన్నీ జరిగినాయి. రిటర్న్ జర్నీ వస్తున్నా, బ్యాక్ వస్తే రిటర్న్ జర్నీ 7:30కి 8:45కి ఇంటికి వస్తే ఏం చేశారు నాగార్జున? ఆ మిగిలిపోయిన కేకు, ఆ మిగిలిపోయిన సాంబారు, ఆ మిగిలిపోయిన చికెను ప్రేమతో సార్ మేడం గారికి కూడా తీసుకుంటారని చెప్పి. దట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ. రిటర్న్ చాలా లాజిక్గా చెప్తున్నానండి. దట్ ఇస్ ద రిటర్న్ వాల్యూ. నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది ఏంది? అక్కడ గిఫ్ట్. నేను తీసుకెళ్ళిన వాల్యూ గిఫ్ట్. నాగార్జున నాకు ఇచ్చేది ఏంది? రిటర్న్ గిఫ్ట్. మిగిలిపోయిన కేక్ ముక్క, మిగిలిపోయిన సాంబారు, మిగిలిపోయిన చికెన్ బిర్యానీ. బ్యాక్ టు మై హోమ్. ఈ తీసుకెళ్ళి ఒక బాక్స్ పెట్టి చాలా నీట్గా తీసుకెళ్ళి ఇవ్వండి సార్. మన ఇంటికాడ చూస్తూనే ఉంటాం కదా. మీరు ఏమైనా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళారనుకో, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు చెబుతారు,
మీ నాయనమ్మ రాలా, అమ్మమ్మ రాలేదురా, మమ్మీ రాలా, డాడీ రాలా, తీసుకెళ్ళి కేక్ వాళ్ళకి పెట్టరా అని ఇస్తారు. కానీ పీసెస్ మనం తెచ్చుకుంటాం డెఫినెట్లీ. రియల్ లైఫ్లో జరిగేది అది, మరి బయట మనకి. అదే నేను చెప్పే ఎగ్జాంపుల్ ఇక్కడ. దిస్ ఈజ్ యువర్ రిటర్న్ గిఫ్ట్. వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకొని వచ్చా. నేను తీసుకెళ్ళిన గిఫ్ట్ ఏమో ఆయనకి ఇచ్చిన, ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ నేను తీసుకొని వస్తాను. ఈ మధ్యలో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఈ స్టేట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హ్యాపీ మూడ్. ఈ హ్యాపీ మూడ్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి నా దగ్గర, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్టేట్మెంట్స్ బర్త్డే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి. నేను ఆడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళానండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరినొక్కళ్ళు ఆయన పెట్టిన ఒక్క దాంట్లో తర్వాత మిగిలిన దాన్ని పంపిస్తాను. ఓకే, నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది గిఫ్ట్, నాకు ఆయన రిటర్న్ జర్నీ కూడా మళ్ళీ గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సబ్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ లో నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఇప్పుడు నేను సబ్ ప్రోగ్రామ్. ఇది బర్త్డే అయితే, ఓకే గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, ఇది బర్త్డే అయితే ఓకేనా, జరిగిన యాక్టివిటీ ఇది అండి. ఇఫ్ ఇట్ ఈస్ బర్త్డే, జరిగిన యాక్టివిటీ అది అందరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇఫ్ ఇట్ ఈస్ బర్త్డే జరిగిన యాక్టివిటీ. నౌ దిస్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్. అగైన్ దిస్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్. ఎవరైనా పోయారు, ఓకే, ఎక్కడో ఒక దగ్గర మన బంధువులు ఎవరో తెలిసిన వాళ్ళు పోయారు. ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. ఒక బాబు తిడతారు, ఓకేనా. రైట్ బాబు, రైట్, ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. మై మెయిన్ ప్రోగ్రామ్. రైటా, ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎవరైనా పోయారు అంటే ఈవినింగ్ పోలే వాళ్ళ ఇంటికి, మార్నింగ్ 11 o'clock వెళ్తాం. ఓకే, వెళ్ళాం. దిస్ ఈజ్ ద, ఓకే, ఎవరైనా పోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బాగా ఉంది, ఇంతవరకు బాగా ఉంది. ఇందాక నాగార్జున దగ్గరికి వెళ్ళగానే ఏం వెళ్ళా, గిఫ్ట్ తీసుకెళ్ళా, నాగార్జున గిఫ్ట్ ఇచ్చా, వాటేసుకున్నా. ఓకే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని షేక్ హ్యాండ్ ఇచ్చా. మరి పోయిన వాళ్ళ ఇంటికి కూడా గిఫ్ట్ తీసుకుపోతామా? ఎవరైనా పోయారు వాళ్ళ ఇంటికి గిఫ్ట్ ఇచ్చి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే పిచ్చి కొట్టు కొడతారు అక్కడే మండి. అవునా కాదు? ఎందుకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే రిపీట్. పోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిపీట్ అంటే ఎలా ఉంటుందమ్మండి? ఇక బాగోదు, ఇక దిప్పుడే ఇక. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ ఉండదు. బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఏం చేసుకున్నామో చూసుకోండి. బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు హ్యాపీ మూమెంట్స్ చెప్పా. నేను వెళ్ళింది గిఫ్ట్, నాకు వచ్చేది కేకు, ఆ మధ్యలో మా ఇద్దరి మధ్య జరిగినవి కూడా షేక్ హ్యాండ్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్ అంటాం, డ్యాన్స్ చేయటం, పాట పాడుకోవటం, నవ్వుకోవటం, ఆనందపడటం జరుగుతాయి. మరి ఎవరైనా పోయారు వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తాం? ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ప్రోగ్రామ్ 11 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తే బాత్రూమ్ అండి, గిఫ్ట్ తీసుకెళ్ళాం, నవ్వం, స్మైల్ ఉండవు, షేక్ హ్యాండ్ ఉండవు, మెనీ ఆపరేటర్స్ ఆఫ్ ద డేలు ఉండవేడా, సైలెంట్ కూర్చొని మౌనం పాటించేసి గో బ్యాక్ టు యువర్ హోమ్ ఎట్ 2 PM. ఎస్ఆర్ నో ఆల్ ఆఫ్ యూ. ఇదే జరుగుతా మన రియల్ లైఫ్ లో. మన ఇంటికి మనం వచ్చేస్తాం. వచ్చేటప్పుడు ఇన్ మెమరీ ఆఫ్ సో అండ్ సో ఒక చిన్న బాక్స్ ఇస్తారు మనకి వాళ్ళు, అయినా ఇస్తారు, చిన్న గ్లాస్ ఇస్తారు, చిన్న ప్లేట్ ఇస్తారు. గుర్తుపెట్టుకొని మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ బయట. రియల్ లైఫ్ లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిటర్న్ వాల్యూ. ఇంతవరకు 2 అర్థమైతే చాలా. ఈ 2 అర్థమైనా లేవో మీకు? అక్కడ వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళట్లేదు, బట్ వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఏం తెస్తున్నాం అక్కడ నుంచి? ఒక చిన్న బాక్స్, దాని మీద గుర్తు చేస్తారు. ఇలా చెప్పారు ఫరీదా వాళ్ళ నాయనమ్మ పేరు మీద వచ్చిన గ్లాస్ ఇస్తుంది మనకి. ఆ గ్లాస్ తీసుకొని ఒక మంచి లైట్ గుర్తుపెట్టుకుంటా ఉంటాం. దానికోసం ఇన్ మెమరీ ఆఫ్ సో అండ్ సో అని తెలియటం కోసం జరిగే పని ఇది. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? ఉన్నప్పుడు చేసేది ఒకటి, ఇన్ ద కేస్ ఆఫ్ మెమరీలో జరిగేది ఒకటి. ఇది ఫంక్షన్. అలానే మన రియల్ లైఫ్ లో ప్రతి దగ్గర ఫంక్షన్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి ఎన్ని భాగాలు డివైడ్ అవుతుంది నీ ప్రోగ్రామ్? ఇప్పటి వరకు ఒక ప్రోగ్రామే రాసా, దట్ ఈస్ కాల్డ్ ద మెయిన్ ప్రోగ్రామ్. టుడే ఆన్వర్డ్స్ యువర్ ప్రోగ్రామ్ ఈస్ డివైడ్ ఇంటు ద two parts. One is the main program, the one is called as a sub program or function. And if sub program lo em untanayandi, this is my sub program. Velagane shake hand itam, many antam, so and so. This is statement. And a group of statements together into one place, that is called as a function. A group of statements together into one area, a group of statements are together into a single unit. That unit is called a function. Amma Tejaswini, okay na? But just only కొంచెం స్టార్ట్ చేసాం, ఫంక్షన్ స్టార్ట్ చేసాం మంచిది. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫంక్షన్ అంటే ఏంటి? ఈ రోజు నుంచి మన మెయిన్ ప్రోగ్రామ్ ఎన్ని భాగాలు డివైడ్ అవుతుందండి? యువర్ ప్రోగ్రామ్ ఈస్ డివైడ్ ద 2 parts. దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. అగైన్ ఇట్ ఇస్ డివైడెడ్ ద సబ్ ప్రోగ్రామ్స్.
సో ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి ఒక దగ్గర ఉంచుతున్నా, అటువంటి దాన్ని ఏమంటున్నాను? ఫంక్షన్, రైట్? సో దీనిలో ఫంక్షన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి ఇది చూద్దాము. మీకు ఫండింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద మెయిన్ అడ్వాంటేజ్ or advantages of functions are, one advantage is called code reusability. దాన్ని ఏమంటే రీయూజబిలిటీ. వాట్ ఈజ్ రీయూజబిలిటీ మాట్లాడదాం. తర్వాత కోడ్ రీడబిలిటీ. వాట్ ఈజ్ రీడబిలిటీ, ఈ రెండు విషయాలు మాట్లాడదాం. ఆ రెండు అడ్వాంటేజ్ అమ్మ నువ్వు చెవి కొరకబాకమ్మా, గట్టి కొరకబాకు, చెవి చూడు కాసేపు నాతో నన్నే మాట్లాడు. ఓకే రైట్. ఏమంటున్నా కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి ఒక దగ్గర ఉండాలి, అటువంటి వాటిని ఏమంటాను ఇప్పుడు నేను? ఫంక్షన్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కొన్ని చోట్ల ద ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తామండి మనం కూడా. సబ్ ప్రోగ్రామ్స్ అంటాం, లేదా ప్రొసీజర్స్ అంటాం, ఓకేనా, లేదా మెథడ్స్ అంటాం, ఎలా అయినా అనొచ్చు. మన దగ్గర మెథడ్ అంటాం, మెథడ్ ఎప్పుడు అంటాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. హియర్ Python supports two types of functions. One is called as a built-in function. పదాన్ని ఏమంటాం అక్కడ? built-in function. Second one ఏమంటున్నామంటే user-defined function. Sir, what is built-in function? What is user-defined function? The functions are basically two types, user-defined and built-in. ఏమైనా user-defined functions, built-in functions ఏమైనా చూసారా ఎప్పటివరకు మీరు? ఉన్నాయా మన నోట్స్ లో కానీ మన దగ్గర కానీ ఎక్కడన్నా? వాట్ ఆర్ ద డిఫరెంట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్? ఓకే, ఏమంటున్నా ఇప్పుడు నేను? దట్ ఈస్ ద మెయిన్ టాపిక్, ద ఫంక్షన్స్ టాపిక్. ఈ టాపిక్ లో వాట్ ఈజ్ ఫంక్షన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫంక్షన్స్. ద ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సబ్ ప్రోగ్రామ్, ప్రొసీజర్ ఆర్ మెథడ్స్ ఆర్ సబ్ రొటీన్స్. ఏ పేరుతో పిలవచ్చు, ఓకేనా? ద ఫంక్షన్స్ ఆర్ టూ టైప్స్ అంటున్నా, built-in and user-defined. Sir, what is built-in and what is user-defined function? ఏమన్నా built-in function చూసారా ఇంతవరకు ఎప్పుడన్నా? స్ట్రింగ్ ఫంక్షన్స్, టపుల్ ఫంక్షన్స్, ఏమున్నాయి? స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి సార్, టపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇంకా అదే ఏంటవి చెప్పండి. built-in function, స్ట్రింగ్ లెంగ్త్, ప్రింట్ ఫంక్షన్, ఇన్పుట్ built-in function, టైప్ built-in function, ఐడి built-in function, రేంజ్ built-in function, ఇంకా లెంగ్త్ LN, లెంత్ built-in function, max built-in function. నోరు తెరవాలి, అందరు నోరు తెరవాలి. సమ్ built-in function, అవునా? ఉన్నాయా లేవా? ఇంకా append function, insert built-in function, extend built-in function, pop built-in function, ఓకే, remove built-in function. ఉన్నాయా లేవా ఇవన్నీ? clear built-in function. yes. ఇంకా కంటిన్యూ కాదు, కంటిన్యూ is not a built-in function. copy is a built-in function. ఓకే, ఇంకా క్లియర్ రాసిందండి, ఓకేనా? ఇంకేమున్నాయి ఇంకా? రైట్. యాడ్ ఫంక్షన్, రైట్, పాప్ వచ్చేసింది అండి. అప్డేట్ ఫంక్షన్ ఇది బిల్ట్-ఇన్ ఫంక్షన్, అవునా? ఇంకా ఇంటర్సెక్షన్, యూనియన్, ఇంటర్సెక్షన్ ఇది బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఓకేనా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒక 100 above ఉన్నాయి ఇప్పుడు. యూనియన్ ఈజ్ ఏ ఫంక్షన్, ఓకేనా? డిఫరెన్స్ ఈజ్ ఏ ఫంక్షన్, ఓకే. సిమెట్రిక్ డిఫరెన్స్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇవన్నీ కూడా వాడు ఏమంటారండి? ఇది ఆల్ ఆర్ ద కీస్ ఈజ్ ఏ ఫంక్షన్, వాల్యూస్ ఈజ్ ఏ ఫంక్షన్, ఐటమ్స్ ఈజ్ ఏ ఫంక్షన్, సెట్ డిఫాల్ట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇవన్నీ ఫంక్షన్ కదా మన దగ్గర, ఇది ఆర్ ద ఫంక్షన్స్ అండి. పాప్ ఐటమ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఓకేనా? అండ్ ఇంకా ఫంక్షన్స్, ఇంకా లిస్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ట్రిపుల్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, సెట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, డిఐసిటి బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఎస్టిఆర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఇంట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఫ్లోట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, కాంప్లెక్స్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, బూల్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కావచ్చు, ఆల్రెడీ ఉండే వాటిని ఏమంటారు ఇక్కడ? మెథడ్స్ కావచ్చు. అండ్ అదే మీరు స్ట్రింగ్ లోకి వెళ్ళిపోతే లోయర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, అప్పర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉన్నాయా మన దగ్గర ఇవన్నీ? క్యాపిటలైజ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, టైటిల్ ఈజ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఓకేనా? ఎందుకు రాస్తున్నా ఇవన్నీ? కొంచెం మీకు గుర్తొస్తాయని రాస్తున్నా, ఓకేనా? ఐడియా కోసమే రాస్తున్నా. ఈజ్ లోయర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, కొంచెం ఈజ్ లోయర్ ఈజ్ ఎ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఈజ్ అప్పర్ ఈజ్ ఎ బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఒకసారి చదివినట్టు ఉంటుందని చెప్తున్నానండి. ఈజ్ అప్పర్, ఈజ్ టైటిల్ ఈజ్ ఎ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఈజ్, ఓకేనా? ఈజ్ టైటిల్ ఈజ్ ఎ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఈజ్ స్పేస్ ఈజ్ ఎ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఈజ్ డిజిట్ ఈజ్ ఎ బిల్ట్-ఇన్ ఫంక్షన్, అవునా కదా? ఓకే. స్ప్లిట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, జాయిన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఎల్ స్ట్రిప్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, స్ట్రిప్ అండ్ ఎల్ స్ట్రిప్, అవునా కదా? స్ట్రిప్ అండ్ ఎల్ స్ట్రిప్ ఫంక్షన్, ఆర్ స్ట్రిప్ ఫంక్షన్, ఓకే.
and the replace function and count function. ఎవరు చెప్పట్లా ఉత్తరం కూర్చున్నారు మంచి సింహాల్లో కూర్చున్నట్టు. ఇండెక్స్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ లేదా మన దగ్గర ఇండెక్స్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఫార్మాట్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇలా రాసుకుంటూ పోతే ఇంకా రాయొచ్చు. అవునమ్మా, చాలా రాయొచ్చా రాయకూడదా? యూ కెన్ డెవలప్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇవన్నీ ఎవరు డెవలప్ చేశారు మరి? నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ. ఎవరు డెవలప్ చేశారు ఇవన్నీ? బూడో వ్యాన్ రోసన్ డెవలప్ చేశారు. సాఫ్ట్వేర్తో పాటే వస్తున్నాయి. మనం ఎవరు డెవలప్ చేయాలా? ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ఓకేనా? లేదా ద ఫంక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ తో పాటే వస్తున్నాయి. దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సాఫ్ట్వేర్ తో పాటు వచ్చే ఈ ఫంక్షన్స్ ఏమంటున్నారు? బిల్ట్ ఇన్. మనం ఎవ్వరం కనుక్కోలేదండి ఇవన్నీ. ఉన్నాయి చదవడానికి చచ్చిపోతాం. ఇంకేడ రాస్తాం వాటిని. మనం కనుక్కునే ఒక మనికాడు ఉంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్. అటువంటి వాటిని అన్నిటిని ఏమంటున్నామండి మనం? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. రాసుకుంటూ పోతే చాలా రాయచ్చు. అలా కాదు సార్. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్ అంటే మనమే డెవలప్ చేయాలి. అలాంటి ఫంక్షన్స్ ఏమంటున్నామంటే యూజర్ డిఫైన్డ్, ప్రోగ్రామర్ డిఫైన్డ్. నువ్వు డెవలప్ చేసే వాటిని ఏమంటున్నా? ప్రోగ్రామర్ డిఫైన్డ్. ఓకేనా? ఎలా ఉంటుంది సార్ మరి దీని పరిస్థితి? అసలు ఏ ఫంక్షన్ అయినా ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 1,11,1 అని ఇచ్చా. ఇది ఫంక్షన్. దీని నుంచి నాకు వచ్చే ఆన్సర్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 and 10. దీంట్లో చాలా కాన్సెప్ట్. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? ఫంక్షన్ నేమ్. దీన్ని ఏమంటారండి? ఫంక్షన్ నేమ్. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్ నేమ్. మరి దీన్ని ఏమంటారు? ఈ ఫంక్షన్ నీకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ. ఇందా చెప్పా, మన వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చినా మనకి కేక్ ఇచ్చి పంపిస్తున్నారా బాబు అని. దట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ. ఈ ఫంక్షన్ నీకు ఇచ్చే రిటర్న్ వాల్యూ ఎంత? అది. మరి దీన్ని ఏమంటున్నావు? ఈ ఫంక్షన్ తీసుకునే ఆ ఫంక్షన్కి అవి ఇన్పుట్స్ టు ది ఫంక్షన్. గడ్డ కింద చేపెట్టుకొని కూర్చోవటం కాదు. కొంచెం రాయాలి, తర్వాత ఇంటి పెద్దదని రాసుకోవాలి మళ్ళీ. రైటా? కొన్ని ఇలాంటి నేనేమైతే ఇలా రాస్తున్నానండి, కొంచెం మీరు రాయడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్లో ఉండాలి. మై హంబుల్ అండ్ కైండ్ రిక్వెస్ట్. కొన్ని సార్లు మళ్ళీ స్క్రీన్ షాట్ పంపించవచ్చు కదా. దట్స్ డ్యామేజ్ కదా మీకు. ఎవ్రీ ఫంక్షన్ జరిగేది ఇది. ఫంక్షన్లో ఇప్పుడు ఈ ఫంక్షన్ 3 భాగాలు డివైడ్ చేస్తున్నా. 3 భాగాలు డివైడ్ అయింది ఈ ఫంక్షన్. నాకు ఫంక్షన్ పేరేంది? సార్ రాయండి అందరు. ఏమవుతుందంటే అక్కడ దీన్ని ఏమంటారు? మనం ఫంక్షన్ చేస్తున్నాం. అక్కడ ఏమవుతుంది? అక్కడ ఒక ఫంక్షన్ అండి. ఏ ఫంక్షన్ రాయండి మీరు అక్కడ. మీరు ఫంక్షన్ రాయొచ్చు. ఓకే, రైట్, ఓకేనా? సో ఏ ఫంక్షన్ అయినా రాసినా ఆ ఫంక్షన్ పేరేంది? సార్ ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోకపోతే ఈ చాప్టర్ వేస్ట్. ఫంక్షన్ పేరేంది? ఆ ఫంక్షన్ నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏంటి? ఆ ఫంక్షన్ నీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆన్సర్ ఏమన్నా నేను ఇక్కడ రిటర్న్ వాల్యూ. ప్రతి ఫంక్షన్ ఆన్సర్ ఇస్తుంది మనకి ఏదో ఒకటి. ఏమి ఇవ్వకపోతే నో వాల్యూ. ఏమి ఇవ్వకపోతే ఏమంటావు? నో రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నీకు జరిగింది ఏంది? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏం జరిగింది? ఇక్కడ మన ఫంక్షన్ పేరేంది? ఫంక్షన్ తీసిన ఇన్పుట్ ఏంది? 1, 11, 1.
ఫంక్షన్ ఇచ్చిన ఆన్సర్ ఏంది 1 to 10 నెంబర్. ఇది నీ దగ్గర జరిగిందండి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ అవర్ వాల్యూ. ఓకేనా? క్లియర్ అండి, అర్థమైందా? ఈ పర్టికులర్ ఫంక్షన్ నీకు ఇచ్చిన వాల్యూ ఏందో అర్థమైపోయింది. అలా కాదండి, ఒకవేళ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ పెడతాను, ఈ పర్టికులర్ ఫంక్షన్ మీకు ఇచ్చే వాల్యూ ఏంటి? రేంజ్ ఆఫ్ 1, 1, 1. ఇందులో ఫంక్షన్ ఏమేంది? ఫంక్షన్ ఇది ఇన్పుట్ ఏంటి? నీకు ఇచ్చే ఆన్సర్ ఏంది? నో వాల్యూ. నో వాల్యూ. వాల్యూస్ రూల్ ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకోండి. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం ఏమైంది? ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారంలో దీన్ని ఏమన్నావు? దీన్ని ఏమన్నారు? ఫంక్షన్ నేమ్ అన్నావు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ నేమ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్స్. అండ్ ఇక్కడ ఏంది? నో రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ ఉందా నీ దగ్గర? ఏమి లేదా. రిటర్న్ వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రిటర్న్ వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం రేంజ్ ఆఫ్ 1, 1 అప్పుడు నో రిటర్న్ వాల్యూ. ఎందుకంటే స్టార్టింగ్ 1, ఎండింగ్ 1, ఇంక్రిమెంట్ 1 కాబట్టి నో వాల్యూ. దిస్ ద రేంజ్ ఈజ్ ఏ ఫంక్షన్. సో నో రిటర్న్ వాల్యూ. అన్ని కేసుల్లో నీకు వాల్యూ రావాలని రూల్ ఎక్కడ లేదండి. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రేంజ్ ఫంక్షన్. రేంజ్. నా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాయన్నీ. అలాగా సార్, ఐ వాంట్ టు క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్, అటువంటి వాటిని ఏమంటున్నా ఇప్పుడు? యూజర్ డిఫైన్. నువ్వు డెవలప్ చేసే వాటిని ఏమంటున్నా? యూజర్ డిఫైన్. దీనికి కంపల్సరీగా ఒక సింటాక్స్ ఫాలో అవ్వాలి మనం. సార్ ఏ సింటాక్స్ ఫాలో అవ్వాలి సార్? ఎవ్రీ ఫంక్షన్ స్టార్ట్ విత్ DEF కీవర్డ్. ఆ తర్వాత ఆ ఫంక్షన్ యొక్క పేరు ఏంది, ఆ ఫంక్షన్కి ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇన్పుట్స్ ఏంటి, బిగినింగ్, ఆ తర్వాత స్టేట్మెంట్స్ ఏంటి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్, స్టేట్మెంట్ ఎండ్. ఆ ఫంక్షన్ నీకు ఏమి రిటర్న్ వాల్యూ ఇవ్వాలి, దట్ ఈస్ ద రిటర్న్ ఎక్స్ప్రెషన్. This is the syntax of the function declaration. DEF function name. ఫంక్షన్ నేమ్ తర్వాత ఏం రాయాలి? బ్రాకెట్ లో ఇన్పుట్స్. ఆ ఫంక్షన్ ఇన్పుట్స్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అప్ టు ఎండ్ స్టేట్మెంట్. ఈ ఇన్పుట్స్ ఏమంటామంటే, మనం ఇక్కడ ఇన్పుట్స్ అని మీకు అర్థం కావడం కోసం చెప్తాను. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్. ఎవ్రీ ఫంక్షన్ అనే కీవర్డ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్పుట్స్ టు ద ఫంక్షన్, కోలన్ సింబల్ ఉండాలి, దట్ ఈస్ ద బిగినింగ్. 1 to n స్టేట్మెంట్స్ ఉంటాయి, రిటర్న్ సమ్ ఎక్స్ప్రెషన్. సో ఇన్ ద అబౌవ్ సింటాక్స్, ఈ సింటాక్స్ లోపల ఏది ఏంటి సార్? మీకు ప్రతి వర్డ్ గురించి ఇస్తా, ఒకసారి చూసుకోండి. హియర్ వాట్ హ్యాపెన్స్? హియర్ వాట్ ఈస్ DEF? అంటే ఏంటి సార్? DEF ఏంది? వాట్ ఈస్ ఫంక్షన్ నేమ్? వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? మన ఫంక్షన్ నేమ్ ఏంది? వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? అండ్ వాట్ ఈస్ ద కోలన్ సింబల్? వాట్ ఇస్ ద కోలన్ సింబల్? ఈ కోలన్ సింబల్ మీకు ఏం చెప్తుంది? అండ్ స్టేట్మెంట్ 1 to n ఏమంటున్నాం? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ 1? ఓకే, అండ్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ అండ్ సో ఆన్. ఇవన్నీ ఏమంటున్నాం? దిస్ ఈస్ ద వాల్యూ. అర్థమైందా? కొంచెం అర్థం కాదు చెప్పండి నాకు. ఓకే, మన సింటాక్స్ ఏంటి? సింటాక్స్ పేరేంది? దీంతో స్టార్ట్ అవుతుంది. ఇది నీ సింటాక్స్. ఏంటి? DEF ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, స్టేట్మెంట్ 1 to n. దిస్ ఈజ్ యువర్ సింటాక్స్. ఈ సింటాక్స్ లో DEF అంటే ఏంది? DEF మీన్స్ ఫంక్షన్. DEF అంటే డెఫినేషన్ ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్. DEF ఫర్ డెఫినేషన్, DEF ఫర్ డిక్లరేషన్. ఫంక్షన్ నేమ్ ఇండికేట్స్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఆ ఫంక్షన్ యొక్క పేరేంది? ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తున్నాయి? ఆర్గ్యుమెంట్స్ రిప్రజెంట్స్ ఇన్పుట్ టు ద గివెన్ ఫంక్షన్. ఇన్పుట్స్ కావచ్చు, ఇన్పుట్ టు ద గివెన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కి అవి ఇన్పుట్స్ టు ద గివెన్ ఫంక్షన్. వాట్ ఈస్ ద కోలన్? ద కోలన్ మీన్స్ బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్.
కోలన్ అంటే మనం ఏమనుకుంటున్నాం దానికి బిగినింగ్. సార్ మరి బిగినింగ్ ఉంటే ఎండింగ్ ఏంటి ఉంటుంది. స్టేట్మెంట్ 1 to n ఏమంటున్నామంటే బాడీ ఆఫ్ ది ఫంక్షన్, బాడీ ఆఫ్ ది వైల్ లూప్, బాడీ ఆఫ్ ది ఫర్ లూప్, అగైన్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్. రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఓకే represents return value. It returns one value or more than one value. దీంట్లో చాలా పవర్ఫుల్ అని మోర్ దెన్ వన్ వాల్యూ. సార్ ఈ ఫంక్షన్స్ చాప్టర్ నేర్చుకోవడం కోసం ఫస్ట్ నుంచి చెప్పిన చదువుకొని రావడమే, అందుకే అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అవర్ ద మీనింగ్ కంప్లీట్ ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్. DEF ఫంక్షన్ నేమ్, arguments list, the body of the function, return value. What is DEF? What is function name? What is arguments? What is colon symbol? What is statement 1 to n? What is return word? What is the return? మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. ఓకేనా? Now I can develop an example function. User defined. మన ఓన్గా రాయాలి. రైట్, దిస్ ఈజ్ అవర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మన ఓన్గా డెవలప్ చేస్తాం. ఇప్పటిదాకా చెప్పుకున్న కాన్సెప్ట్ కాదండి, ఇదంతా మామూలు. ఇప్పుడు మన ఓన్గా ఒక ఫంక్షన్ డెవలప్ చేయాలి. ఓన్గా ఫంక్షన్ డెవలప్ చేయాలంటే ఈ సింటాక్స్ని ఫాలో అవ్వాలి. ఏంటి సార్ సింటాక్స్? ఇది నీ ఫంక్షన్, ఇది మెయిన్ ప్రోగ్రామ్ కాదు. మెయిన్ ప్రోగ్రామ్ ఉండాలి. ఇది మెయిన్ ప్రోగ్రామ్. మళ్ళీ ఫంక్షన్ కింద రాసే వాటిని ఏమంటున్నావు? మెయిన్ ప్రోగ్రామ్. ఈ ఫంక్షన్ డెవలప్ చేయాలి. ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి. ఎక్కడ, ఎందుకు? మన రెగ్యులర్ యాక్టివిటీలో ఇందా చెప్పుకున్నాం. ఇది రెగ్యులర్ యాక్టివిటీలో, మన రెగ్యులర్ యాక్టివిటీలో ఒక బర్త్డేకి వెళ్ళాలంటే ఏంది? ఇది నీ మెయిన్ ప్రోగ్రామ్ నీకుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. నీ మెయిన్ ప్రోగ్రామ్ నీకుంది. మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు మెయిన్ ప్రోగ్రామ్ ఉంది. ఏదో ఒక టైంలో నువ్వేం కాల్ చేస్తున్నావు? సబ్ ప్రోగ్రామ్ కా. ఆ కాల్ చేసేటప్పుడు మాత్రం అక్కడికి వెళ్తావు, వెళ్ళేటప్పుడు వాల్యూ తీసుకెళ్తావు అవకాశం ఉంటే, వచ్చేటప్పుడు రిటర్న్ వాల్యూ తెచ్చుకుంటావు అవకాశం ఉంటే. కేకు, సాంబారు అని చెప్పాము, బిర్యానీ మిగిలితే, మిగలపోతే అవకాశం లేకపోతే రిటర్న్ వాల్యూ ఉండదు. అక్కడ ఉంటేనే రిటర్న్ వాల్యూ, బట్ నో రిటర్న్ వాల్యూ. ఉంటేనే రిటర్న్ వాల్యూ అని, లేకపోతే నో రిటర్న్ వాల్యూ. అలా డిపెండ్ అయి ఉంటాయి. అలాంటి మన ప్రోగ్రామ్, సబ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, మెయిన్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ముందు మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, ప్రింట్ ఆఫ్. ఓకే, సరదాగా చెప్తాను మీకు అర్థం కావడం కోసం. బిగినింగ్ ఆఫ్ ది మెయిన్ ప్రోగ్రామ్. ఉత్తనే, ఇది కంపల్సరీ ఏం కాదు ఇక్కడ. ఓకే, ప్రింట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది మెయిన్ ప్రోగ్రామ్. ఇదే నా మెయిన్ ప్రోగ్రామ్. అసలు నా దగ్గర ఫంక్షన్ లేదు. నాకేమవుతుంది ఆన్సర్? ఇదే నా ప్రోగ్రామ్. ఆన్సర్ ఏమొస్తుంది? ఎండ్ ఆఫ్ ది మెయిన్ ప్రోగ్రామ్. ఎందుకు? ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. ఇక్కడ నీకు తెలియకుండానే ఏ ఫంక్షన్ కాల్ అయింది? ప్రింట్. బిల్ట్ ఇన్ యూజర్ డిఫైన్డ్. బిల్ట్. ఈ ప్రింట్ కూడా ఏ ఫంక్షన్ అండి? ఈ బిల్ట్ ఇన్. రెండు కాల్ అయింది. రెండు బిల్ట్ ఇన్ ఫంక్షన్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, నేను రన్ చేస్తా, నాకు వచ్చే అవుట్పుట్ చూడండి. అంతే. రెండు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కాల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి నా దగ్గర. రెండు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కాల్ అయినాయి, ఎగ్జిక్యూట్ అయినాయి. ఇప్పుడు నేను ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాస్తాను. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎలా రాయాలి? DEF ఏదో ఒకటి పెడుతున్నా. వెల్కమ్. మై ఫంక్షన్ నేమ్ ఇస్ వెల్కమ్. ఫంక్షన్ నేమ్ నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, ఢిల్లీ, అమెరికా, మీ ఇష్టం. ద ఫంక్షన్ నేమ్, ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నాకున్న రిక్వైర్మెంట్ బట్టి ప్రజెంట్ ఏం చెప్పాను? వెల్కమ్. అన్ని సందర్భాల్లో ఇన్పుట్ ఉండాలని రూల్ లేదు. నో ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ లేదు. ఇక్కడ బ్రాకెట్లు ఏం పెట్టాను అక్కడ నేను? ఇన్పుట్ టు ద ఫంక్షన్. నో ఇన్పుట్. నా రిక్వైర్మెంట్ ప్రకారం నో ఇన్పుట్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాయాలి నేను, ఏదో ఒకటి. దీన్ని ఏమంటున్నా? బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్ స్టార్ట్ చేశా ఇప్పుడే. బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ ద ప్రింట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ అనుకున్నావు దానికి. ఓకే, రైట్. ఓకే, వెల్కమ్ టు మై ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం. వెల్కమ్ టు మై ఫస్ట్ ఫంక్షన్. రైట్. ఓకే, ఇది ఏం ఫంక్షన్? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసిన ఈ ఫంక్షన్ పేరు ఏంది? వెల్కమ్. వెల్కమ్కి ఏమి ఇచ్చా? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మరి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది? పవన్ రాజ్ నోరు తెరు, ఏమవుతుంది? ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ స్టేట్మెంట్ మరి రాలేదుగా. ఎందుకు రాలా? మెయిన్ ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అయింది. ఆ ఫంక్షన్ నువ్వు కాల్ చేసినవా, కాల్ చేయలేదా? ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ నువ్వు పిలవాలి కదా.
బాబు ఎగ్జిక్యూట్ గారా బాబు అని చెప్పాలి కదా, దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అంటారు. దాన్ని పిలిచేదాన్ని ఏమంటాం మనం ఇక్కడ, ఫంక్షన్ కాల్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి, మనం ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి. దాన్ని ఏమంటాను ఇప్పుడు నేను, వెల్కమ్. వెల్కమ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ మన ఫంక్షన్ పేరు ఏంది, వెల్కమ్. ఎక్కడికి పోతాం మనం అప్పుడు, వెల్కమ్కి వెళ్తాం. వెల్కమ్ కాడికి వెళ్తాం. వెల్కమ్ దగ్గరికి వెళ్ళి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, బిగినింగ్ ఆఫ్ ది మై ఫంక్షన్, వెల్కమ్ టు మై ఫస్ట్ ఫంక్షన్, ఎండ్ ఆఫ్ ది మై. ఆ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడే ఉంటామా, మళ్ళీ మనం బ్యాక్ వస్తామా, మనం బ్యాక్ వస్తాం. అక్కడే ఉన్నామండి, అక్కడే ఉన్నాం, మళ్ళీ మనం అగైన్ బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చి ఏమవుతాం, దీని ఫాలోయింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి జనరల్ చూడండి ఎలా బ్యాక్ వస్తాం సార్, ఎందుకు వస్తాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన రియల్ లైఫ్ అండి. రియల్ లైఫ్లో ఇవన్నీ మీ స్టేట్మెంట్స్. పొద్దున్న లేచిన కావచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ స్టేట్మెంట్స్. ఇంకా మీరు చాలా సీరియస్గా చదువుకున్నారు అనుకున్నా, కొద్దిసేపు చాలా సీరియస్గా చదువుకున్నారు. మీ మమ్మీ ఏం చెప్పింది, అరే బయటకు వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసారా, కిలో షుగర్ తమ్మని పంపించింది. ఓకే, ఇది కిరాణా షాప్. ఈ ఫంక్షన్ పేరు ఏంది ఇప్పుడు నీకు, ఇది కిరాణా షాప్. ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. ఒక బుక్ చదువుకుంటున్నావు, ఇక్కడ కూర్చొని మంచిగా నువ్వు చదువుకున్నావు. ఆ బుక్ మమ్మీ చెప్పింది, షాప్కి వెళ్ళి ఐ వాంట్ 1 మిల్క్ ప్యాకెట్ అండ్ షుగర్ అని చెప్పింది. సో దీనికి ఒక నీ దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయావు. ఈ 100 రూపీస్ ఆ ఫంక్షన్కి ఇన్పుట్. ఎక్కడికి వెళ్ళావు నువ్వు, కిరాణా షాప్కి వెళ్ళావు. విత్ 100 రూపీస్ చేతిలో పట్టుకొని జాగ్రత్తగా షాప్ కాడికి వెళ్ళాం మనం, విత్ మిల్క్ అండ్ షుగర్. ఓకే, సో నా కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అడిగి దిక్కులు చూసి చిన్నగా వాడితో కొద్దిసేపు మాట్లాడుకొని ఆ ఐటమ్ కొనుక్కొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మనం బ్యాక్ వస్తాం ఇంటికి, అమ్మడం రావునండి. ఇక అటు తిరిగి చిన్నగా ఆ మొత్తం బ్యాక్ వచ్చేసాం. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాం, వాటర్ అండ్ అది సారీ షుగర్ అండ్ మిల్క్ ప్యాకెట్. వెళ్ళేటప్పుడు తీసుకుపోయింది ఏంది, 100 రూపీస్. ఇక్కడ నీ రిటర్న్ వాల్యూ ఎంత, మిల్క్ ప్యాకెట్ అండ్ షుగర్. వెళ్ళేటప్పుడు తీసుకుపోయింది ఏంటండి, 100 రూపీస్. అక్కడే ఉన్నావా, కిరాణా షాప్లో ఉన్నావా, ఇంటికి వచ్చావు. మళ్ళీ ఇంటికి వచ్చి అప్పటిదాకా బుక్ ఎక్కడ దాకా చదివావో దాని కంటిన్యూషన్ చదువుకుంటాం. వెళ్ళేటప్పుడు ఆ బుక్ ఇలా పెట్టేయటము, బుక్లో పెన్ పెట్టేయటము, బుక్లో పేపర్ ఫోల్డ్ చేసి వెళ్ళటము చేసుకుంటాం. కంటిన్యూషన్ ఎగ్జిక్యూషన్ కోసం బుక్ అక్కడ ఆపేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. కిరాణా షాప్కి వెళ్తే లేదండి, ఒకవేళ మమ్మీ మార్నింగ్ మనీ అరే బాబు వెళ్ళిపోయి టిఫిన్ తీయరా అని చెప్పింది, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదు, 8 AM నువ్వు వెళ్ళిపోయి ఒక 100 రూపీస్ తీసుకెళ్ళి 2 దోశలు తీస్తారామని చెప్పి, ఎక్కడికి వెళ్తావు 8 o'clock టిఫిన్ సెంటర్, హోటల్, ఓకేనా, రెస్టారెంట్ వెళ్ళిపోయి సో కొద్దిసేపు ఆడ టోకెన్ తీసుకోవటం, ఓకే, పార్సల్ సెక్షన్కి వెళ్ళటం, టోకెన్ ఇవ్వటం, వెయిట్ చేయటం, పార్సల్ తీసుకోవడం, ఇదంతా ప్రాసెస్. ఇది దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. అగైన్ గో బ్యాక్ టు యువర్ హోమ్ 8:30 విత్ రిటర్న్ వాల్యూ 2 దోశ. తీసుకపోయిన డబ్బులు ఏంది 100, నీ దగ్గర రిటర్న్ వాల్యూ ఏంది 100. ఇంటికి తెచ్చినవా, మమ్మీ 100 ఇవ్వమంటే ఇస్తామా, దోశ ఇవ్వమంటే ఇస్తామా, ఏది ఇస్తాం, దోశ. మమ్మీకి దోశ కదా ఇచ్చేది అక్కడ. అంటే మరి ఈ ఎగ్జిక్యూటివ్ ఈ పార్ట్ ఏంది ఇక్కడ ఏం జరిగింది, సబ్ ప్రోగ్రామ్లో వెళ్ళటం, మెనూ చూసుకోవటం, ఆ మెనూలో రేటుకి మన దగ్గర డబ్బులు మ్యాచ్ అయిందా కదా చెక్ చేసుకోవటం, మరి ఎక్కువ ఆర్డర్ అయితే డబ్బులు సరిపోవు కదా, మ్యాచ్ అయిందా కదా చెక్ చేసుకోవటం, పార్సల్ సెక్షన్ కొద్దిసేపు టైం పాస్ చేయటం, మళ్ళీ గో బ్యాక్ టు యువర్ హోమ్. అక్కడే ఉన్నాం, బ్యాక్ టు యువర్ హోమ్. లేదు, ఒకవేళ సినిమాకి వెళ్ళాం మనం, సినిమాకి వెళ్తే ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ యువర్ మెయిన్ లైఫ్. ఓకే, గుంటూరు కారం సినిమా పోయాం. ఓకే, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి 250 రూపాయలు. ఈ 250 రూపాయలు నీ దగ్గర నుంచి ఎలా టర్న్ అయిపోతాయి, నువ్వు తీసుకెళ్ళి 250 రూపాయలు చేతిలో పట్టుకొని ఆడికి వెళ్ళగానే ద వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ టికెట్. గుర్తుపెట్టుకోవాలి, ఇదే రియల్ లైఫ్లో ఇదే ఫంక్షన్. ద అమౌంట్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ద టికెట్. కన్వర్ట్ అయిపోయింది. దిస్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ 2.5 hours. దిస్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2.5 hours. గో బ్యాక్ టు యువర్ హోమ్ విత్ రిటర్న్ వాల్యూ. విత్ రిటర్న్ వాల్యూ హాఫ్ టికెట్ చిరిగిపోయిన హాఫ్ టికెట్, లైట్ హెడేక్, లైట్ ప్రాబ్లం, ఇంటికి వచ్చేస్తాం గ్యారంటీ. అంతే అవునా కదా, సమయం అవుతున్నారు మనకి ఆటోమేటిక్గా. వెళ్ళేటప్పుడు తెచ్చుకో 250 రూపాయలు మన దగ్గర ఉన్నాయా, 250 రూపాయలు లేవు. 250 రూపాయలు మన చేతిలో అప్ టు కౌంటర్ వరకే ఉన్నాయి. మనసు గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కౌంటర్ మనకి రాదు. గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ద వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ టికెట్. ద టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఆ బ్లాక్ వరకే, ఆ పర్టికులర్ బ్లాక్ వరకే, ఆ టైం వరకే వ్యాలిడ్. గో బ్యాక్ రాగానే మళ్ళీ ఏమవుతున్నాయి, బయట రాగానే ఆ టికెట్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. మమ్మీ కొట్టిందని బయట దాన్ని పడేసిపోతాం ఇంటికి పెట్టినప్పుడు గ్యారంటీ. అది కూడా మన జేబులో ఉండదు. ఇలా ఎవ్రీ ఫంక్షన్ నీ దగ్గర కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్, ఇక్కడ పర్టికులర్ ఫంక్షన్ ని కాల్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. దీ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఈ స్టేట్మెంట్స్ ఏమన్నారు మీరు ఇక్కడ, బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ ఒకవేళ ఈ స్పేస్ ఎందుకు ఇవ్వాలి, దట్ ఈస్ ఇండెంటేషన్.
ఇవ్వకపోతే తిట్టుద్ది. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ఫంక్షన్. ఇవ్వలేదు ఇండెంటేషన్ ఎర్రర్. ఏమొచ్చిందని ఇండెంటేషన్ బిగిన్ కింద అది వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ ఇఫ్ స్టేట్మెంట్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ 4 బ్లాంక్ స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఈ కూడా మీరు ఇలా రాశారు తెలివిగా, ఇప్పుడు ఏమైంది? ఇందులో మెయిన్ ప్రోగ్రామ్ ఏది? మెయిన్ ప్రోగ్రామ్ ఉందా? ఈ స్టేట్మెంట్స్ అని బిలాంగ్స్ టు దేనికి సంబంధించిన? ఇప్పుడు ఆల్ దీ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ఫంక్షన్. మెయిన్ ప్రోగ్రామ్ లేదు ఇక్కడ. మెయిన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే దాన్ని సపరేట్గా పెట్టుకోవాలి. గ్యాప్ ఇవ్వాలని రూల్ ఏం లేదండి అక్కడ. నేను నీట్గా ఉండటం కోసమే గ్యాప్ ఇస్తాను. ఓకేనా? ఇలా పెట్టి ఎగ్జిక్యూట్ చేయి, ఏం ఆన్సర్ వస్తుందో చూడు నాకు. ఇలా పెట్టి ఎగ్జిక్యూట్ చేసిన ఏ ఆన్సర్ రాలా. ఎందుకు? ఆ ఫంక్షన్ కాల్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను అంటే మీనింగ్ ఏంది మీకు? దీస్ 3 స్టేట్మెంట్స్ బిలాంగ్స్ టు ఫంక్షన్. ఏదైతే 4వ స్టేట్మెంట్ పక్కకు వచ్చిందో అక్కడ నుంచి ఏం స్టార్ట్ అయినట్లు లెక్క నీకు? మెయిన్ ప్రోగ్రామ్. పక్క వచ్చిన తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్, ఇక్కడ నుంచి మెయిన్. కాకపోతే మనకి అర్థం కావటం కోసం కొంచెం గ్యాప్ ఇస్తున్నాం. ఇవ్వాలని రూల్ లేదు, కొంచెం గ్యాప్. చాలా మంది పిల్లలు అడుగుతూ ఉంటారు, సార్ ఈ ఫంక్షన్ పైనే ఉండాలా కింద కూడా ఉండొచ్చా? కింద రాస్తే ఏమవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఉండాలా, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఉండాలా? ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాశా ఎర్రా. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాస్తే ఏం చెప్తుంది అక్కడ? కంపైలర్ ఏం చెప్తుంది, ఇంటర్ప్రెటర్ ఏం చెప్తుంది? బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్. వెల్కమ్ దగ్గర రాగానే వెల్కమ్ ఎవడరా నువ్వు అంటుంది. నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. అన్నౌన్ ఐడెంటిఫైయర్, నేమ్ ఎర్రర్. ఓకేనా? దిస్ ఇస్ ద ఎర్రర్ అండి. కాబట్టి ఫంక్షన్స్ ఎప్పుడు పైథాన్లో బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లోనే ఉండాలి. కొన్ని లాంగ్వేజ్లో ఎండింగ్లో కూడా రాసుకోవచ్చు. దట్స్ డిపెండింగ్ ఆన్ ద లాంగ్వేజ్. పైథాన్ లాంగ్వేజ్లో మాత్రం ఈ ఫంక్షన్ ఎక్కడ ఉందండి? బిగినింగ్. అందరికి అర్థమైందా లేదా? ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక 10 ఎగ్జాంపుల్స్ వస్తాయి మీకు, ఇబ్బంది ఏం లేదు. రైట్, వెరీ గుడ్. ఒక్క నిమిషం. రైట్, ఒకవేళ ఈ ఫంక్షన్ ఇలా రాశా, ఇక్కడ ఏమీ లేదు. ఐ వాంట్ టు క్రియేట్ ఎంప్టీ ఫంక్షన్. టు క్రియేట్ ఏ ఎంప్టీ ఫంక్షన్ ఏం చేయాలి? టు క్రియేట్ ఏ ఎంప్టీ ఫంక్షన్. ఎంప్టీ, నాకు ఏముండదు నా దగ్గర. ఫంక్షన్లో ఉండొద్దు, ఫంక్షన్ ఉండాలి బట్ ఎంప్టీగా ఉండాలి. అంటే ఏ కీవర్డ్ వాడాలి? ఒక కీవర్డ్ వాడితే ఎంప్టీగా క్రియేట్ చేసిన చెప్పాం. మీ దగ్గర ఉంది నోట్స్లో చెప్పిన, చాలా క్లియర్గా చెప్పాను. బ్రేక్ కీవర్డ్ ఏం చేస్తుంది? లూప్లో నుంచి బయట వస్తుంది. కంటిన్యూ కీవర్డ్ ఏం చేస్తుంది? పాస్ కీవర్డ్ ఏం చేస్తుంది? రాశారు నోట్స్లో ఉందా లేదా? చెప్పానా లేదా? పాస్ కీవర్డ్ టు క్రియేట్ ఎంప్టీ స్టేట్మెంట్, ఎంప్టీ ఫంక్షన్. ఇప్పుడు చెప్పండి నాకేం జరుగుతుందో. వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్? దిస్ ఫంక్షన్ ఈజ్ ఎంప్టీ. ఏం జరిగిందండి? ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న మనం ఎక్కడికి వెళ్ళిపోయాను? వెల్కమ్కి వెళ్ళిపోగానే వెల్కమ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఎంప్టీ ఉందా? పాస్ ఫర్ ఎంప్టీ. మళ్ళీ బ్యాక్ వచ్చినాం. మళ్ళీ బ్యాక్ వచ్చి కంటిన్యూవేషన్ ఏముంది? ఎండ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్. అంతే. కొంచెం అర్థమైందా లేదా? చాలా ఉంటుంది స్టోరీ. వన్ డే అయిపోయేది కాదు, చాలా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 1 టు క్రియేట్ ఏ ఎంప్టీ ఫంక్షన్. ఎగ్జాంపుల్ 2, రైట్, టు క్రియేట్ ఏ ఫంక్షన్ విత్ స్టేట్మెంట్స్. ఏమని చెప్తాను దీంట్లో? ఇక్కడ విత్ స్టేట్మెంట్స్. అందరికి అర్థమైంది అనుకున్నాం. ఎగ్జాంపుల్ 3 ఇంకొక ఫంక్షన్ చెప్తా ఒకసారి. మెయిన్ ప్రోగ్రామ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఆల్ పొజిషన్స్లో మెయిన్ ప్రోగ్రామ్ ఇన్ని స్టేట్మెంట్ ఉండాలని కూడా లేదు. ఓకేనా? విష్, ద ఫంక్షన్ పేరు విష్. ఏదో రాశా ఇక్కడ నేను. ఓకే, విష్. విష్ అనే ఫంక్షన్ ఉంది నా దగ్గర. ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆన్సర్ వస్తుందా? ఏమీ రాదు. ఎందుకు రాదు? ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఫంక్షన్ నేమ్. రాదు. ఎందుకు? డబ్ల్యూఎస్ ఎవడరా బాబా అన్నది. డబ్ల్యూఎస్ ఎవరు? డిడ్ యూ మీన్ బై విష్? అదే చెబుతుంది పాపం. విష్ రాయబై విష్ అని రాసావా? విష్. ఇప్పుడు ఏంది? డైరెక్ట్గా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఓకేనా? క్లియర్? సార్ ఒకటే ఫంక్షన్ రాయాలా, చాలా రాయొచ్చు? ఒకటే ఫంక్షన్ రాయాలా, చాలా రాయొచ్చు? మన ప్రోగ్రాంలో ఒకటే ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. టు డెవలప్ ది
multiple functions. Not only one function, multiple function. ఒక ఫంక్షన్ విష్ రాసిన ఓకేనా, ఒక ఫంక్షన్ ఓకే మార్నింగ్ అని పెట్టా, ఒక ఫంక్షన్ ఆఫ్టర్నూన్ అనే పేరు పెట్టా, ఒక ఫంక్షన్ ఈవినింగ్ అని పెట్టాను, ఒక ఫంక్షన్ నైట్ అని పెట్టాను. ఓకే మల్టిపుల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ డెవలప్ చేశాను. టు డెవలప్ ద ఫంక్షన్స్, టు డెవలప్ ది మల్టిపుల్ ఫంక్షన్. డెవలప్ చేసి అలా ఉంచా. ఇప్పుడు రన్ చేస్తున్నా, ఏమవుతుంది? ఓకే ఓకే సారీ ఓకేనా. ఫంక్షన్స్ రాసిన ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు ఇప్పుడు ఏది కాల్ చేస్తున్నా? నా దగ్గర ఉన్న ఫంక్షన్స్ 4, బట్ నేను కాల్ చేసిన ఫంక్షన్ ఏంటి? ఓన్లీ 1. ఏది ఎక్స్ కూడా అయితే ఇప్పుడు నాకు అట్లా అంతేనా? ఇది ఎక్స్ కూడా అవుతుందా? ఇది ఎక్స్ కూడా అవుతుందా? ఇది ఎక్స్ కూడా అవ్వదు, ఇది ఎక్స్ కూడా అవ్వదు, ఇది ఎక్స్ కూడా అవ్వదు. ఎక్స్ ఫంక్షన్ పేరు ఏంటండి? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. బోర్డుకెళ్ళి చూడండి, బోర్డుకెళ్ళి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంది? గుడ్ మార్నింగ్, ఓకేనా? ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్. సరేనా? క్లియర్ అన్నాడా? ఏమైనా డౌట్ ఉందా? దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. మనంతరం మనమే కాల్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది స్టోరీ. ఎనీ వన్, ఎనీ డౌట్ అని